అందరికీ నమస్కారము. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా, ప్రముఖ హాకీ క్రీడాకారుడు జయంతి సందర్భంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం. అదేవిధంగా తెలుగు భాష దినోత్సవం కూడా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. గిడుగు వెంకటకృష్ణమూర్తి జయంతి సందర్భంగా ఈరోజు అశోక్ జిమ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సిఐ పెద్దిరాజు గారిని మన ధ్యాన్ చంద్ గారి పూలమాల సమర్పించి నివాళులు అర్పించవలసింది కోరుకుంటున్నాము. అదేవిధముగా మాజీ వ్యాయామ క్రీడాకారులు ఇప్పుడు కూడా వ్యాయామం చేస్తూ అందరికి ఆరోగ్య విషయాల్లో స్ఫూర్తిగా ఉంటూ మా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అనే సేవలు అందిస్తున్నటువంటి షాహిద్ అన్న గారిని ఈనాడు అతిథులుగా పిలుచుకొని మేము తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకటమూర్తి గారికి చెప్పడానికి పౌర్ణమాసం క్రీడాకారులందరికీ ముఖ్యంగా క్రీడా పోటీలు ప్రారంభం సమయాలలో ఒక క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈరోజు క్రీడా జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా పెద్దిరాజు గారిని కోరుకుంటున్నాం. సిఏ గారిని ఇది క్రీడల యొక్క సాంప్రదాయం. వర్ష ప్రభావం, వాతావరణం కారణం వల్ల మనం బయట కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయాం. కానీ ప్రతి సంవత్సరం కూడా నాలుగు సెంటర్ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయని విధంగా మనం కానూరులో నిర్వహించడం అనేది ఎప్పుడు జరుగుతుంది. కానీ ఇక్కడ వాతావరణ పరిస్థితి మన అనుకూలంగా లేదు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం కానూరులో సిఐ పెద్దిరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఒక అందగట్టి క్లాప్స్ కొట్టి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు క్రీడలను ఉద్దేశించి ఎంతగానో ప్రోత్సహిస్తూ సామాజిక సేవలను కూడా ప్రోత్సహిస్తూ నేటి యువతరానికి తమ యొక్క శైలిలో తమ యొక్క వాక్చాతుర్యంతో అందరిని ప్రోత్సహిస్తూ తమకు డ్యూటీ విధుల్లో కూడా ఎంతో క్రమశిక్షణగా ఉండి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని మొన్న ఆగస్టు 15 కూడా సారికి మన జిల్లా నుంచి కూడా మంచి అవార్డు రావడం జరిగింది. మరి పెద్దిరాజు గారిని మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని 2 విధాలుగా తెలుగు భాష దినోత్సవము మరియు క్రీడా దినోత్సవం సందర్భంగా మేము మన సందేశం ఇవ్వాల్సింది కోరుకుంటున్నాము. ఈనాటి కార్యక్రమానికి ఇటువంటి అరేంజ్మెంట్ చేసినటువంటి అశోక్ జిమ్ వ్యవస్థాపకులు అశోక్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగతా వ్యాయామ క్రీడాకారులకి నా నమస్కారాలండి. మనం ఎందుకు ఇటువంటి దినోత్సవాలు జరుపుకుంటాం? ఈరోజు మనకి 2 ముఖ్యమైన అద్భుతమైన దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఒకటి జాతీయ క్రీడా దినోత్సవం. ఇది కెప్టెన్ ధ్యాన్ చంద్ గారి యొక్క పుట్టినరోజుని, అతను హాకీ మాంత్రికుడిగా పేరుగాంచినాడు. వారి యొక్క పుట్టినరోజు నాడు మనం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటాం. అదేవిధంగా గిడుగు వెంకటరామూర్తి గారు, ఈయన తెలుగు భాషా దినోత్సవం. అంటే తెలుగు భాష ఔచిన్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈ 2 కూడా మనం ఆగస్టు 29వ తారీఖు జరుపుకోవడం మనకి ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి దినోత్సవాలు జరుపుకోవడం వల్ల జాతీయ క్రీడా దినోత్సవం ఇదేంటంటే మనిషి యొక్క స్పోర్టివ్నెస్ పెంచుతుంది. ఇప్పుడు మనం ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని సిరి సంపదలు ఉన్నా ఆరోగ్యం లేకపోతే కనుక అటువంటి ఎన్ని సిరి సంపదలు ఉన్నా వ్యర్థమే. ఈ క్రీడా దినోత్సవంలో మనకి భారతదేశానికి 6 ఒలింపిక్ బంగారు పథకాలను సాధించినటువంటి వ్యక్తి మన కెప్టెన్ ధ్యాన్ చంద్ గారు. ఇందులో 3 పథకాలు వీరి కెప్టెన్సీ ఉండగానే అవి మనకు రావడం జరిగింది. అందువల్ల మన భారతదేశ జాతీయ క్రీడగా వారి యొక్క క్రీడ అయినటువంటి హాకీని మనకి భారత జాతీయ క్రీడగాను, మరియు ఆయన యొక్క పుట్టినరోజు ఆగస్టు 29ని మనకి జాతీయ క్రీడా దినోత్సవంగా పెట్టడం అనేది అతని యొక్క ఔచిన్యాన్ని మనకు ఎంతో గుర్తు చేసుకోవాలి. అంటే ఎంతో కష్టపడి
ఎంతో అంకిత భావంతో చేస్తేనే కదా మన భారతదేశానికి ఆ పథకాలు వచ్చినాయి. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ క్రీడా స్ఫూర్తి ఉండాలి. క్రీడా స్ఫూర్తి అంటే మనుషులు ఉన్నటువంటి ఒకళ్ళొకరు కోఆర్డినేషన్ తోటి చేయడం, అదేవిధంగా మనం మంచిగా ఎదగాలి అనే స్ఫూర్తి అనేది క్రీడలు నింపుతూ ఉంటాయి. అదేవిధంగా రెండోది వచ్చేసి తెలుగు భాషా దినోత్సవం. ఈ తెలుగు అనేది మనకి ఇప్పుడు ఉన్నటువంటి మనం హిందీ ఇంగ్లీషు నేర్చుకోదనం, కానీ మన యొక్క కన్న తల్లి లాంటిది తెలుగు భాష. ఆ తెలుగు భాషకి మంచి ఉన్నతమైన పేట ఇవ్వాలి మనం. మన పిల్లలకు కూడా తెలుగులో మాట్లాడడం, తెలుగులో రాయడం, తెలుగు బుక్స్ చదివించడం కూడా మనం పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అంటే ప్రపంచ భాషల్లో కల్లా తెలుగు యొక్క వర్ణనం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కొన్ని వ్యాకరణాలు కానీ అవి చదివినట్టు చూడండి, అది ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఒకే పదం అనేది 2 మీనింగ్స్ తో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కల్పన మన తెలుగు భాష. అటువంటి తెలుగు భాష ఈ రోజు మనం దాన్ని ఇంకా క్యారీ అవుట్ చేస్తున్నాం అంటే ముందు తరాల వారికి అందిస్తున్నాం అంటే కనుక మనం తెలుగుని ఖచ్చితంగా మనం బ్రతికించుకోవాలి. అంటే అత్యంతమైన పురాతన భాషల్లో కూడా తెలుగు భాష ఒకటి. ఇటువంటి తెలుగు భాష మనం విడిచి ఇతర భాషలు నేర్చుకోవద్దని అంటలా, ఇతర భాషలు నేర్చుకోవాలి. కానీ ఈ తెలుగు భాష అనేది మనకి మాతృభాష, తల్లి లాంటిది. అందువలన తల్లి లాంటి తెలుగు భాషను మనం మన పిల్లలకి భావితరాలకు అందించాలి. ఇటువంటి దినోత్సవాలు జరుపుకోవడం వల్ల అటు క్రీడా స్ఫూర్తిని, ఇటు తెలుగు భాషా స్ఫూర్తిని కూడా భావితరాలకు అందించడం అనేది మన ముఖ్య కర్తవ్యం. ఇటువంటి కార్యక్రమాలు మన అశోక్ జిమ్ లో ప్రతి దినోత్సవం అంటే కొన్ని డేట్స్ మనం మర్చిపోతుంటాం. ఆ దినోత్సవాలు అలా ఉన్నాయన్న సంగతి కూడా తెలియదు. కానీ అశోక్ ఏం చేస్తాడంటే ప్రతి దినోత్సవాన్ని తన క్యాలెండర్ లో మెన్షన్ చేసుకుంటూ ఆ మహానుభావుల యొక్క ఫోటోలు కూడా ఒక సీక్వెన్స్ లో పెట్టుకుంటూ తాను ఆ డైరీని చూసుకుంటూ అప్పుడు ఉన్నటువంటి సర్కమ్స్టాన్స్ బట్టి ఆ దగ్గరలో ఎవరైతే కొంచెం పెద్దలైతే ఉన్నారో, లేకపోతే మాట్లాడడానికి అవకాశం ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళని గ్యాదర్ చేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న 10 మందిని గ్యాదర్ చేసి అశోక్ అనేవాడు తన వంతు బాధ్యతగా ఈ డేస్ ని అంటే ఈ దినోత్సవాల్ని భావితరాలకు అందించడంలో అశోక్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. అదేవిధంగా అశోక్ గురించి మనకు తెలిసిందే, ఎప్పుడు కూడా తను నిత్య విద్యార్థిలాగా ఎప్పుడు ఏదో చదువుతూ ఉంటాడు. మనం ఏదన్నా తప్పు చేస్తుంటే దగ్గరికి వచ్చి సరళా కాదు అలా చేయాలి, తమ్ముడు ఇలా కాదు ఇలా చేయాలని చెప్పడం. అదేవిధంగా తన కింద చేసినటువంటి సిబ్బంది కూడా ఇప్పుడు ఎవరన్నా అతని దగ్గర పనిచేసి వేరే చోటకి వెళ్ళి ఇంకో దుమ్ము పెడుతున్నాడంటే అది కొంత రకమైనటువంటి ఇబ్బంది కలిగే ఫీలింగ్స్ ఉంటాయి. కానీ అశోక్ అలా కాదు, అలాగా అతని దగ్గర అభివృద్ధి చెందిన వ్యక్తులకు కూడా ఎంతో ప్రోత్సహించి వాళ్ళు ఈ విధంగా చేస్తే వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారనేది ఒక మంచి ఆదర్శమైన భావాలను అశోక్. అందువల్ల అశోక్ లాంటి వ్యక్తులు అనేవారు రేరు మాట మన సమాజంలో. ఎవరికాల స్వార్థంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజున లేదు, నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా బయటకు వెళ్ళి కూడా మంచిగా అభివృద్ధి చెందాలి, అదేవిధంగా ఈ యొక్క దినోత్సవాలు కూడా భావితరాలకు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో, అదేవిధంగా ఏదైనా చిన్నగా తక్కువ ఫీజు అంటే పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైనా రిక్రూట్మెంట్కి వెళ్తున్నారన్న ఆర్మీ లేదా డిఫెన్స్ రిక్రూట్మెంట్ వెళ్తున్నా సరే అశోక్ తన వంతు సాయం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అశోక్ అంటే వాళ్ళని మనం మన ఎసెట్ గా భావించాలి మన సమాజానికి. ఇటువంటి అశోక్ అనేవారు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ జిమ్ క్రీడాకారుల్ని అదేవిధంగా భారత పౌరులు తీర్చిదిద్దారని ఆశిస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు అశోక్ కి మరియు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మన భారతదేశానికి ప్రపంచ దేశాలలో కీర్తి ప్రతిష్టలు క్రీడల ద్వారా రావటం అనేది గొప్ప విషయం. మరి అంతేకాకుండా మన భారతదేశ చరిత్ర తీసుకున్నట్లయితే ఒక్కొక్క రోజు ఒక మహనీయులు, మదర్ తెరీసా, అదేవిధంగా స్వామి వివేకానంద, మన పింగాళి వెంకయ్య గారు, ఎంతమంది చరిత్రకారులు మన భారతదేశంలో ఉండి ప్రపంచ దేశాలలో మన మంచి పేరు తీసుకురావడానికి కృషి చేశారు కూడా. అదేవిధంగా మరి ఆ రోజు ఆ మహానుభావులు ఆ రోజు అంతగా మన కోసం త్యాగాలు చేశారు కాబట్టి ఈ రోజు మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. మంచి జ్ఞానాన్ని అందించారు అబ్దుల్ కలాం గారు. అంత స్ఫూర్తితో మరి అటువంటి జయంతి కార్యక్రమాలు ఇక్కడ జరపడానికి కారణం ఏమిటంటే చాలా మంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, చదువుకోలేని వారు ఉన్నారు. వాళ్ళందరూ ఇటువంటి కార్యక్రమం జరపడం ద్వారా ఈ సోషల్ మీడియా, న్యూస్ పేపర్ తదితర విషయాల మీద బయటకు వెళ్ళడం ద్వారా ఈ కార్యక్రమాలు ఇటువంటి వారందరూ మన దేశానికి సేవలు అందించిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుతున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని విధాలుగా నన్ను సహాయ సహకరించినటువంటి మన పెద్దరాజు గారు, సిఏ గారు, కిషోర్ కుమార్ గారు, అదేవిధంగా ఎంతమంది పోలీసు ఉన్నత అధికారులు, నాగేశ్వర గారు అందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్ జిమ్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు, కానీ ఇది మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే రేపొద్దున ఎగ్జామ్స్ రాయొచ్చు, మీరు రేపొద్దున ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చు, ఏదైనా డిబేట్ లో పాల్గొవచ్చు. నేను చదువుకున్నది చాలా తక్కువ అయినప్పటికీ నేను పెద్దలతో మాట్లాడి
భగవంతుడు ఇచ్చిన అవకాశాలు నాకు చాలా ఉన్నాయి. డైరెక్ట్ మినిస్టర్లతో కలవాల్సిన అవకాశాలు నాకు చాలా వచ్చాయి కూడా, ఇంటర్వ్యూలు వచ్చాయి. నేను ఎవరు చెప్పుకోను, సామాన్యంగా సాధ్యపడి చిన్నతనంగా ఉంటాను. కానీ ఏదో ఒక రోజు మీ పెన్ను పేపర్ కూడా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఒక డిబేట్లప్పుడు లేదా ఇంటర్వ్యూలప్పుడు ఖచ్చితంగా సార్లు మాట్లాడినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, నేను చెప్పినట్టు కొన్ని డేట్లు కూడా ఖచ్చితంగా మీకు గుర్తు వస్తాయి. కాబట్టి మీరు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, మీకు ఒక మంచి దేశ జ్ఞానం రావాలనే ఉద్దేశంతో మీరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి మా ఆరోగ్యంతో పాటు మంచి జ్ఞానాన్ని కూడా మేము నిర్వహించడానికి మీ అందరూ సహకరిస్తున్నందుకు మీరు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా మాజీ క్రీడాకారుడు షాహిద్ అన్న ఈ రోజు మనం కొన్ని వసతులు ఏర్పాటు చేయడం, ఆయన క్లాబ్స్ కు డబ్బులు ఇద్దాం. ఎందుకంటే కొత్త వాళ్ళు తెలియదు దాని గురించి. ఆయన ఒక మంచి క్రీడాకారుడు, మంచి ఆర్గనైజరు, ఒక క్రమశిక్షణ, అదేవిధంగా అందరం వ్యాయామం చేసే అందరం ప్రోత్సహించేవాడు. ఈయన కొంచెం ఇల్లు దూరడం రాలేక నేను వంటవాడిని అయిపోయారు. అది ఎప్పుడు జిమ్ లో అయినా చేసేవాడు. కాబట్టి మీ అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక చిన్న స్లోగన్, నేను ఆరోగ్యమే అంటాను, మీ అందరూ మహాభాగ్యం అని చేతుల పైకి 3 స్లోగన్ చెప్తాను, సరేనా? ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుతాం సార్.